ఎస్ అండ్ అలాగే కొంతమంది కమెంట్స్ పెడతా ఉన్నారు, ఒకసారి చూద్దాం అది కూడా. డిఎస్సి కోర్టు కేసు ఏమైంది? ఎస్, డిఎస్సి కోర్టు కేసు ఏమైంది అంటే వాళ్ళు పిల్లి వాళ్ళు వేసినారు, ఇవాళ వేసినారని చెప్పారు మాకు. ఓకే, అశోక్ అనే వ్యక్తి ఫస్ట్కి వస్తా అన్నాడు మార్నింగ్ న్యూస్కి. ఫస్ట్కో సెకండ్కో వచ్చి మరి ఏం జరుగుతుంది ఏంది అనేది ఆ అబ్బాయి క్లియర్గా చెప్తాడు వాస్తవానికి. అండ్ అదే రకంగా అగ్రికల్చర్ గోల్డ్ లోన్ రుణమాఫీ గురించి చెప్పండి మ్యామ్. ఎస్, డెఫినెట్గా రుణమాఫీ అనేది చేస్తున్నారు, కానీ కుటుంబానికి ఒక్కరికే వర్తిస్తుంది. ఈ కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ చేయడం వల్ల సో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు కూడా నేను చెప్పినాను కదా పొద్దున మాకు ఒక విచిత్రమైనటువంటి కాల్ వచ్చింది. సో రుణమాఫీ గురించి మాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళు. సో రుణమాఫీ గురించి వాళ్ళు కాల్ చేసి మరి మాకు రుణమాఫీ కాలేదండి, మా తండ్రికి వచ్చింది నాకు రాలేదు అంటున్నాడు ఆయన. సో మేము చెప్పినాం, అరే కుటుంబానికి ఒక్కరికే ఇస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కండిషన్ పెట్టింది, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలి మరి ఎందుకు తీసుకొచ్చింది అనేది కండిషన్ పెట్టింది అని చెప్పి మేము చెప్పినాం. అంటే మేము చెప్పే రీతిలో మేము చెప్పినాం. మా తండ్రి మాకు ఆస్తి వంచిచ్చిండు, సో ఆయనకి రుణమాఫీ ఇస్తే మరి మాకేం సంబంధం, మేము కూడా సపరేట్ లోన్ తీసుకున్నాం కదా, లోన్ కట్టేది మేమే కదా, అట్లట్లుంటుంది అని చెప్పి ఆయన మాతో కొంచెం ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్ ఆయన ఆవేశంతో మాట్లాడడం జరిగింది. కానీ మేము కూడా నిమిత్త మాత్రులం, మీరు చేరవేసేవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం, ప్రశ్నిస్తాం, కొట్లాడతాం అవసరమైతే. కానీ నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సో ఇట్లాంటి కాల్స్ చాలా వస్తున్నాయి, మీకు కావాలంటే నేను రేవంత్ అన్నకు ఒకటే చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే, సార్ స్క్రీన్ పైన మేము మీ నెంబర్ ఇస్తాం సార్, స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఇస్తాం, మీరు ఏది మాట్లాడినా మాటికి ప్రూఫ్స్ కావాలి అని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇష్యూస్ని కూడా ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా హైలైట్ చేసి చూపించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మేము ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా జర్నలిస్ట్ అంటేనే ప్రతిపక్ష పాత్రలో ఉండాలి, అప్పుడే తద్వారా సమన్యాయంతో మరి పాలకులు చేసినటువంటి తప్పిదాలను, ప్రజా సమస్యలను మీ దృష్టికి తీసుకురావడానికి మాకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. సో మీకు ప్రూఫ్స్ కావాలంటే ఒక 2 రోజులు మా ఫోన్ని మీ దగ్గర పెట్టుకోండి. సో చాలా కాల్స్ ఉన్నాయండి, ఇంకా చాలా కాల్స్ ఉన్నాయి. ఇక చూసారా, రెడ్ మార్క్స్ ఉన్నవన్నీ కూడా మిస్డ్ కాల్సే, మేము వాటిని ఆన్సర్ చేయలేమంటే ఓపిక ఉన్నంత వరకు ఎత్తుతాము. సో నెంబర్ ఆఫ్ కాల్స్ అండి, అండ్ విత్ ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రూపాల్లో వాట్సాప్లలో మాకు పంపిస్తూ ఉన్నారు. సో మీరు ఒక 2 రోజులు ఈ ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. సో దయచేసి మళ్ళీ మీ పిఏతో లిఫ్ట్ చేయనియకండి, ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తారో లేదో తెలియదు. మీ దగ్గరే పెట్టుకుంటే ప్రూఫ్స్ వస్తాయి, దీని ద్వారా అన్నీ కూడా వస్తాయి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మీరు రుణమాఫీ గురించి చెప్పారు, రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, కానీ కండిషన్స్ అప్లై అని చెప్పి మీరు చెప్పలే. సరే, డబ్బులు లేని ఎవరైతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి, అసలైన లబ్ధిదారులకి రుణమాఫీ చేయడం నిజంగా చాలా సంతోషకరం. కానీ మీరు ఏదైతే రేషన్ కార్డు ఉండాలి దానికంటే కూడా ఎక్కువగా కుటుంబానికి ఒకరికి మాత్రమే మేము రుణాలు ఇస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం వల్ల కుటుంబంలో కల్లోలాలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు. జనరల్గానే ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటూ ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీలు కరువైపోయి ఉన్నాయి. సో ఆస్తులు పంచుకొని తండ్రి కొడుకులు విడిపోయి వేరే కాపురాలు పెట్టి సో వాళ్ళ పొలాలు వాళ్ళు పంచుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తండ్రికి ఇస్తే కొడుకుకి ఇస్తే మళ్ళీ అన్నదమ్ములకి ఏమని అంటే వాళ్ళు మళ్ళీ దీని గురించి కొట్టుకుంటారు. ఎందుకంటే కుటుంబంలో నీకెందుకు నాకే కావాలి, లేదు నాకెందుకు నీకే కావాలి, ఒకవేళ అది వచ్చిన డబ్బులు నాకు ఇవ్వాలి. సో ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ప్రత్యేకంగా చెప్పేవి కావు ఇవన్నీ చిన్నవే కనబడతాయి, కానీ చాలా పెద్దవి, ఆ కుటుంబానికి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట గొడవలు. సో మనం చూసాం, మనం 1 లక్ష రూపాయలు ఇవ్వలేదని చెప్పి కొడుకు తండ్రిని చంపేసినాడు. సో ఇట్లాంటివన్నీ కూడా ఆవేశంలో పుట్టుకొస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తామండి, కలియుగం కదా. సో కలియుగంలో అన్ని ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఇంకా పచ్చగడ్డ వేసినట్టు ఇట్లా బగ్గుమన్నట్టు ఒక అగ్గిపుల్ల దయచేసి మనం గీయొద్దని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక కాల్ వస్తూ ఉంది, చూద్దాము. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. కొద్దిగా నాది వాల్యూమ్ తగ్గించరా వాయిస్. ఎస్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ నుండి మేడం. నిర్మల్ నుంచి. మీ పేరండి? నా పేరు రితేష్. రితేష్. ఎస్ మేడం, నేను అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. అండర్ గ్రాడ్యుయేట్, ఓకే, వెరీ గుడ్. యా చెప్పండి. సో దేని గురించి కాల్ చేస్తారు మీరు?
మేడం ఇప్పుడు ఇప్పుడు మన ఏరియాలో రోడ్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ఉంటాయి కదా మేడం. అవును, ఎక్కడ నిర్మలా లేకపోతే హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు? నిర్మల్ లోకల్ మేడం. నిర్మల్ లోకల్, ఓకే. సో మేడం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మేము ఎవరు చెప్పుకోవాలి మేడం? ట్యాక్సులు కలెక్ట్ చేయడానికి మాత్రం అందరికంటే ముందు రుక్కుంటూ వస్తారు. మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవరు రారేందుకు మేడం? పాయింటే కదా, ట్యాక్సులు కలెక్ట్ చేయడానికి అందరూ ఉరుకొస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే కట్ చేయడానికి ఉరుకొస్తారు, ఏ ట్యాక్స్ కట్టకపోయినా ఉరుకొస్తారు. ఎస్, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నా దగ్గర కూడా సమాధానం లేదు బాస్. మేము ప్రతిదీ టైం టైం చేస్తున్నాం, మరి గవర్నమెంట్ ఎందుకు మేడం టైం టైం చేయట్లేదు? కరెక్టే. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోడు. మాకు హామీ ఇచ్చారు మేడం ఎమ్మెల్యే గారు. ఓకే, గెలిచిన 1-2 months లో మీకు రోడ్డు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్. నాకు తెలిసి నిర్మల్ ఎమ్మెల్యే గారు అంటే మరి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారా? అవును మేడం. ఎస్, చెప్పండి. ఇప్పుడు ఒక ఏరియాలో నుండి ఒక సపోజ్ ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్ తీసుకోవాలంటే ఆ రోడ్ల వల్ల తీసుకోలేకపోతున్నారు మేడం ప్రజలు. మీకు నిర్మల్లో రోడ్స్ బాగానే ఉన్నాయా, బాలేవా మేడం? చాలా పెద్ద నియోజకవర్గం కదా అది. చాలా పెద్ద నియోజకవర్గం మేడం పేరుకి, మరి డెవలప్మెంట్ లేదు కదా మేడం. నేను కాల్ చేస్తున్నా అంటే రియల్లీ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ గా మేడం. ఎస్ ఎస్, అవును, 100% అది. వితౌట్ ప్రాబ్లమ్ నో వన్ విల్ కాల్. ఎస్, కరెక్టే. సో ఎక్కడ అండి, ఏ ఏరియా ఒకసారి చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మేడం ఆదర్శ్ నగర్ మేడం. నిర్మల్లో నిర్మల్ నగర్ లోకల్ ఆదర్శ్ నగర్ అండి? ఎస్ మ్యామ్. ఆదర్శ్ నగర్ రోడ్సా మ్యామ్? నియర్ శిశుమందిర్ స్కూల్. శిశుమందిర్ స్కూల్ దగ్గర ఏంది రోడ్స్ ప్రాబ్లమా లేకపోతే ఏంటండి? ఎస్ మ్యామ్, రోడ్స్ ప్రాబ్లం. రోడ్ బాలేదు. రోడ్ బాలేదు మేడం. సిసి రోడ్ మాది పాత ఏరియా మేడం. ఓకే. ఇప్పుడు కొత్తగా అవుతున్న ఏరియాలలో సిసి రోడ్లు చాలా అద్భుతంగా తెల్లగా మెరుస్తున్నాయి మేడం. మేమేం తప్పు చేసినాం అంటే మేము ఈ ఇండియాలో పుట్టలేదా, ఈ తెలంగాణలో పుట్టలేదా, ఈ నిర్మల్లో పుట్టలేదా? మేము మనుషులేమే కదా మేడం. మేము ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. అవును. దెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పే సమాధానం, మేము గవర్నమెంట్లో లేం బాబు, మేము బీజేపీలో ఉన్నాము, మేము మాది ఇప్పుడు గవర్నమెంట్ కాదు అని సమాధానం చెప్తే ఏం చెప్తారు? అంటే మేడం ఇప్పుడు ఇతన్ని ఎన్నుకోవడం వల్ల చేసినట్టేనా మేడం? మరి గత ప్రభుత్వం మేడం 10 సంవత్సరాలు పనిచేసింది. మా ఇక్కడ బీఆర్ఎస్ మినిస్టర్ గారే ఉండే. మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క రోజు కూడా మేము గుర్తు రాలేదా మేడం వీళ్ళకి? అవును, అప్పుడు కూడా వాళ్ళు కూడా నీళ్ళు ఏం చేయలేదంటారు. మరి ఇప్పుడు డిఫరెన్స్ ఏముంది మేడం? ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ సిస్టమ్ అనేది మారాలి. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇక్కడ మేము వాటిని గెలిపించినాం బీజేపీ అతని, అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ అనేది ప్రజాపాలన అంటారు కదా మేడం. ప్రజాపాలన 100% యాక్సెప్టెడ్. ఎస్ మ్యామ్. సో మేము కూడా ప్రజలమే, మాకు కూడా అన్ని ఏవేవైతే వచ్చేటి ఉన్నాయో ప్రభుత్వం నుంచి అవన్నీ రావాలి కదా మేడం. రావాలి ఖచ్చితంగా. ట్యాక్సులు కడుతున్నాం, అందులో ట్యాక్సులు కట్టి వీళ్ళు ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాల చెప్పులు అరిగేదాకా. వీళ్ళు ఎలక్షన్ కి ఎట్లా అయితే వస్తుర్రా మేడం? ఇప్పుడు ఒక్కసారి వచ్చి ఇట్లా హామీ ఇచ్చేసి పోతురు. అవును. మేము అంతా 100 సార్లు వాళ్ళు పోయి కాలు మొక్కినా గానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోడు. ఎస్ మ్యామ్, ఇది మా సమస్య మేడం. దీనికంటే ఇంకా ఎక్కువ మేము ఏం ఆశించట్లేదు ప్రభుత్వం. తప్పకుండా నాన్న, వెరీ గుడ్. యాక్చువల్గా డిగ్రీ చదువుతున్నావు, బట్ చాలా లాజికల్ పాయింట్స్ అడుగుతున్నారు. కీప్ ఇట్ అప్, ఎప్పుడు ఇలాగే ఉండు. అండ్ అంటే ఇలాగే ఉండు అంటే ఇష్యూస్ వచ్చినప్పుడల్లా హైలైట్ చేస్తూ ఉండు, బట్ మీ సమస్య తొందరగా సాల్వ్ అవ్వాలనుకుంటున్నాను నేను. సో ఖచ్చితంగా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాము. వివిధ రూపాల్లో పర్సనల్గా మాట్లాడతాము, అండ్ అదే రకంగా ట్విట్టర్స్లో కూడా మేము ట్యాగ్ చేస్తాము అనే ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లో. సో సీఎంఓ, తెలంగాణ సీఎంఓ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. తప్పకుండా చేయండి మేడం. మీరు చేస్తున్న ప్రోగ్రామ్ ఏదైతే చాలా బాగుంది మేడం. దీనికి ఇంకా హ్యూజ్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. తప్పకుండా అంటే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. సో ఇంకా కొద్దిగా ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రశ్నించే గొంతు కొన్ని రావాలి మేడం. ఎంత ప్రభుత్వం ఉన్నా ఎంత ఏది ఉన్నా కానీ ప్రశ్నించే గొంతు పౌరులం కాబట్టి మనం చేయాలి. అవును, 100% అండి, ట్రూ. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు, మీరు మా కాల్ని లిఫ్ట్ చేసినందుకు. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. యా, రైట్. సో ఎనీవేస్, సో చూసారు కదా,
సో అతను అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉందా బాస్? చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమడుగుతున్నారు? మేము ఓట్లు అడగడానికి వస్తారు, అడుగుతారు, వెళ్తారు. అన్ని రకాల ట్యాక్సులు మేము కడతా ఉన్నాం. మేము అన్ని రకాల ట్యాక్సులు కడతాం. ట్యాక్సులు కట్టకపోతేనేమో వచ్చి అన్నీ కట్ చేసుకొని పోతారు. కానీ తీరా చూస్తే ఏం చేస్తున్నారు? మాకు రోడ్ వేయండి నాయన అని మేము అడుక్కోవాల్సి వస్తుంది. మాకు వేయట్లేదు. ఓట్లు మాత్రం కావాలి, ఈ పనులు మాత్రం చేయరు, గెలిచిన వాళ్ళు అట్టే పోతారు అని చెప్పి మరి ఆయన పెద్ద మన మహేశ్వర్ రెడ్డి గారేమో అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను చెప్తున్నా, మీరు లోకల్ ఇష్యూస్ తీసుకోండి. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలా. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మొన్న పైడి రాకేష్ రెడ్డి గారు కూడా కొట్లాడిండ్రు, ఆయన నియోజకవర్గం కోసం అడిగిండ్రు, మాకెందుకు ఇయ్యరు నిధులు అని చెప్పి. సో మీరు కూడా ఫైట్ చేయండి తప్పకుండా మహేశ్వర్ రెడ్డి గారు. సో ఒకసారి చూడండి, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ సమస్యని. సో తప్పకుండా మీరు ఆ కాలనీకి వెళ్ళండి, అక్కడ రోడ్స్ ఎట్లున్నాయో పరిశీలించండి. అండ్ మనకు కాల్ చేసినటువంటి అబ్బాయికి కూడా అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను మెచ్చుకుంటేనే ఇటువంటి వాళ్ళను చూసి ఇంకొంతమంది తయారవుతారు. ఇష్యూని ఇష్యూలాగా ధైర్యంగా మాట్లాడేటోళ్ళు కావాలి, వెనకపడి పారిపోయేటోళ్ళు కాదు మనకు కావాల్సింది. సో ఇటువంటి వాళ్ళు యువకులు మంచి స్ఫూర్తిదాయకంగా ప్రతిదాన్ని కూడా తప్పు చేస్తే ప్రశ్నిస్తూ తెలంగాణను అందరు యువకులు కలిసి ముందరికి వెళ్ళాలా. సో డెఫినెట్గా అప్రిషియేషన్స్ కూడా ఇతనికి ఉండాలి. సో ధైర్యంగా ఇష్యూ కాల్ చేసి చెప్పడం అనేది మరొకసారి ధన్యవాదాలు మీకు. అండ్ అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారు, సో మీరు తొందరగా రీచ్ అవ్వాలి అక్కడికి అని చెప్పి, రీచ్ అవ్వడమే కాదు అక్కడ వాళ్ళ కాలనీకి ఆదర్శ్ నగర్, నిర్మల్లో ఉన్నటువంటి ఆదర్శ్ నగర్లో రోడ్లు చాలా అగ్లీగా ఉన్నాయి, అసలు బాగాలేదు, వాళ్ళకి అక్కడ తిరగడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. సో దయచేసి తక్షణమే అక్కడ సీసీ రోడ్ అన్న అట్లీస్ట్ వేసే ప్లాన్ చేయండి, వేయించండి. ఎందుకంటే మీకు డబ్బులకేం కొదవ కాదు, మీకు ఆల్రెడీ ఉండాల్సింది కొద్దో గొప్ప భగవంతుడు మీకు ఇచ్చినాడు. సో దయచేసి మీరు వీళ్ళకి సపోర్టివ్గా ఉండండి మీ ఎమ్మెల్యేగా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. అండ్ మరొక రోజు ప్రజావాణి కార్యక్రమంతో మీ ముందుంటాను. సో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రజా సమస్యల మీద కాల్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫేస్బుక్ అఫీషియల్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అని చెప్పి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.